సంబంధించి ఈరోజు ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగిరి మండలం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో సింగరేణి సంస్థ అలాగే తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో రామగుండం మెగా ఓసీపీ రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి బిచ్చపతితో పాటు ఆర్డీఓ సురేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగింది. ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అలాగే సింగరేణి కార్మిక సంఘాల నాయకులంతా కూడా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని సింగరేణి సంస్థకు అయితే నిరసన సేకరణ అయితే వినిపించడం జరిగింది. సింగరేణి సంస్థ గతంలో చేపట్టినటువంటి ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవి కూడా పరిష్కరించలేదు. అంతేకాకుండా ఇక్కడ పొల్యూషన్ తోటి అనేక మంది రోగాలు బారినపడి అనేక రకాల క్యాన్సర్ వ్యాధులకు గురై కూడా చనిపోతున్నా కూడా సింగరేణి సంస్థ పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రామగుండం మెగా ఓసీపీకి పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ప్రభావిత ప్రాంత ప్రజలు అలాగే కార్మిక సంఘాల నేతలంతా కూడా ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మా ప్రాణాలు పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థ పెట్టేటువంటి సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ నిధులని కూడా ఇతర ప్రాంతాల్లో ఖర్చు చేయడం ఏంటి, ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం పెట్టాల్సినటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిధులు కూడా వేరే ప్రాంతాలకు తన్నకపోతున్నా కూడా సింగరేణి సంస్థ పట్టించుకోవడం లేదు, అలాగే ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కాబట్టి సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ యొక్క రామగుండం మెగా ఓసీపీ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా కూడా ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ కూడా వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూస్తున్నారంటే గోదావరి ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అవినీతి చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాష్ట్రాకు మక్కల్ సింగ్ రామగుండం ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా రామగుండంలో రాక్షస పాలన చేస్తున్నారు, ప్రజాస్వామ్యం అంతా కూడా ఇక్కడ కూలీ చేస్తున్నారంటూ కూడా ఆరోపించారు. అంతేకాకుండా ఇక్కడ పొల్యూషన్ పూర్తి స్థాయిలో పేరుకపోతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి సంస్థలు ఉండాల్సినటువంటి సిఎస్ఆర్ డిఎంఎఫ్టీ ఫండ్లు తన సొంత స్వలాభం కోసం వాడుతున్నారు తప్ప ప్రజల కోసం ఉపయోగించట్లేదు కూడా ఆయన ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా గత నెలనే 40 మంది చనిపోతే కూడా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ పొల్యూషన్ అరికట్టాల్సినటువంటి ఎమ్మెల్యే డబ్బులు దండుకున్నారు, ఇసుక బూట మట్టి దండ చేస్తూ కూడా కోళ్ళు సంపాదించుకుంటున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలే మా రాష్ట్రానికి మక్కల్ సింగ్ తగిన గుణపాఠం చెప్తారంటూ కూడా ఈ సందర్భంగా వేల హరీష్ రెడ్డి వెల్లడించారు.